యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రీవల్లి, ఏందండి ఇప్పుడు ఎలా ఉంది? పర్లే. వద్దొద్దు, లేవకు, కాసేపు పడుకో. ఏం కాదులేండి. సరే, ఈ జ్యూస్ తాగి 1/2 అవర్ రెస్ట్ తీసుకుంటారా, సరేనా? వస్తా. శ్రీవల్లి, ఎలా వచ్చా? ఎట్లనో వచ్చింది అత్తమ్మా. 1-2 గంటల నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? గిట్లా జరుగుతని పరుగు పరుగున రావాల్సి వచ్చింది అత్తమ్మా. వదినా వదినా, రోహిత్ గురించి ఏమైనా తెలిసిందా? ఏం మాట్లాడువేంటే? రోహిత్ గురించి కనుక్కుంటానని జ్వాల దగ్గరికి వెళ్ళావు కదా, ఆ రాక్షస్ ఏమంది? రోహిత్ జ్వాల కాడ లేడత్తమ్మా. మరి ఆ ముదనష్టపుది రోజుకో ఫోటో ఎలా పంపిస్తోందే? రోహిత్ ఏడున్నాడో ఏం చేస్తున్నాడో జ్వాలకి తెలుసని నా అనుమానం. కానీ ఆ జ్వాల ఏదో చేయబోతుందని మాత్రం చెప్పకనే చెప్తుందత్తమ్మా. ఏదో చెప్పి నీ వెంట తీసుకురావాల్సిందే. దాని కాళ్ళు పట్టుకునైనా వాడి జాడ చెప్పమనేదాన్ని. గా పని నేను చేసేదాన్ని, కానీ జ్వాల మన మాట వినే స్థితిలో లేదత్తమ్మా. గందుకే జ్వాలనేమనలేక జ్వాల కంటే ముందుగాల్లా రోహిత్ ని పట్టుకుంటా అని ఛాలెంజ్ చేసి వచ్చిన. ఛాలెంజ్లు చేయడానికి నువ్వేమైనా కడప రెడ్డివా, ఒసే రాములమ్మవా? ఒక పథకం ప్రకారమే జ్వాల నడుస్తోంది. గుడ్డిగా మనం నమ్ముతున్నాం. ఎవరే మనకి దిక్కు? ఆ దేవుడే దిక్కు. అమ్మోని నమ్ముకున్నత్తమ్మా. గా తల్లి నమ్మిన కాబట్టే ఇయాల రోహిత్ జాడ ఎరికైంది. ఏమన్నా వదినా? రోహిత్ కనిపించాడా? కనవరుడు కాదు, పట్టుకున్నా కూడా. అంటే ఎక్కడున్నాడు శ్రీవల్లి? చెప్పు, రోహిత్ ఎక్కడా? పట్టుకునే లోపే పారిపోయిండత్తమ్మా. ఏంటి, పారిపోయాడా? ఎట్టబడ్డా మస్తు ట్రై చేసిన, కానీ దొరకలే. శ్రీవల్లి, చేతికి దొరికిన వాణ్ణి ఎలా వదిలేసావే? ఏంటి వదినా ఇది? ఏం చేయాలి? ఎంత దూరం అని ఎంబడేయాలి? శాన్వి, నీ పెళ్లితో నీ జీవితమే కాదు, నా జీవితం కూడా ముడిపడుంది. చేతికి దొరికిన వాడిని ఎలా వదిలేసావే? ప్రాణం పోయినా ఈడ్చేదాన్ని కాదు, నన్ను తోసేసి తప్పించుకున్నాడత్తమ్మా. రోహిత్, నువ్వా? రోహిత్, ఓ పక్క నా అబద్ధపు కడుపు, మరో పక్క శాన్వి పెళ్లి, ఒకదానికొకటి ముడిపడున్నాయి. రోహిత్ ని పట్టుకోలేక, నా భర్తని డోకా చేయలేక నేనెంత రాంది పడుతున్నానో నాకు మాత్రమే ఎరక. మీరేమో నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. హే, తప్పు నీది అనడం లేదే, కానీ చూస్తున్నావు కదా, సాన్వి పెళ్లి కూతురయింది. కాసేపట్లో మెహందీ ఫంక్షన్ అంటున్నారు. రేపు మంటపానికి వెళ్లడమే మిగులుంది. శ్రీవల్లి, ఒక్కసారి ఆలోచించు, నా పరిస్థితి ఏంటో. ఇంకా 24 గంటల టైం ఉంది. ఏదో ఒక దారి దొరకపోతమ్మా. ఇప్పటికే మీ కొడుకు అనుమానం ఎట్లుందో తెలియంది కాదు. ముందుగిడ జరగాల్సింది చూడాలి. ఆయనకు అనుమానం రాకుండా మెదలాలి. సాన్వి అక్క, మెహందీకి ఏర్పాట్లన్నీ చేశాం, రండి. వస్తున్నా పాండ్రి. అత్తమ్మా, మీరు పోండి, నేనొస్తా. ఏందత్తమ్మ గట్ల చూస్తారు? అంతా చెప్పినా గదా, జర ఓపిక పట్టుండ్రి. మీరు పోండ్రి.
వదిన గారు, ఆ, ఇదేనా రావడం? అవునా ఆంటీ, ఈరోజు శాన్వి వదిన మెహందీ ఫంక్షన్ కదా. అవును, మా అక్క ఎక్కడుంది? ఊరుకోవే. అమ్మా శాన్వి, ఏం బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరూ బాధపడట్లేదు. ఎవ్వరూ ఓదార్పు యాత్రలు చెయ్యక్కర్లేదు. ఓదార్పు పేరుతో అవమానించనక్కర్లేదు. లేదు వదిన గారు, నేను చాలు. పెళ్లికొచ్చిన ఇంటి వియ్యపురాలు గారు, తినండి వెళ్ళండి, కాస్త హద్దుల్లో ఉండండి. నువ్వు రావే. అమ్మా, ఏమైంది? ఆవిడేంది అట్లా అరుస్తుంది? మన ఇంటి పిల్లనిచ్చాం కదే. అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. సరే రాండ్రి, మెహందీకి టైం అవుతుంది. శ్రీవల్లి, అమ్మా, ఇప్పుడేం కూడా మాట్లాడనీకి టైం కాదు. జరంత నిన్ను నువ్వు సముదాయించుకోవాలి. రాండి, రా. అల్లుడు గారు బావున్నారా? బావగారు బావున్నారా? ఏంటన్నా, మెహందీ ఫంక్షన్ కదా? మెహందీ ఫంక్షన్ ఎవరిది? ఇంకెవరికి? శాన్విది, చెల్లిది. మరి శాన్వి అలా డల్గా ఎందుకుంది? చూడు శాన్వి, 10 రోజుల క్రితం నువ్వు డల్గా ఉన్నావంటే చిన్న హెల్త్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ రేపు నీ పెళ్ళి. ఇప్పుడు కూడా నువ్వు డల్గా కనిపిస్తే చూసే వాళ్ళకి బాగోదు. ఏంటి నీ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లేదండి. శాన్వి మస్తు మంచిగా ఉన్నది. అది చెప్పాల్సింది నువ్వా? లేదన్నయ్య, నేను హ్యాపీగా ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. ఉండకూడదు, ఎందుకంటే ఇది నేను చేస్తున్న పెళ్లి. నిధి, నువ్వు పోయి మైదా కలుపు. అలాగే అక్క. చూసినవా శాన్వి, నీ మొక్క కవలికల్ని బట్టి మీ అన్నయ్య ఎట్లా గుర్తుపట్టిండు? ఏం చేయను వదినా, నా వల్ల కావట్లేదు. గీతే మంచిది కాదు. జరిగేది జరక్క మాందు, కానీ మీ అన్నయ్యకి అనుమానం తెప్పిస్తే మనకే డేంజర్. జరంత అర్థం చేసుకో శాన్వి, సంబరంగుండు. అవునమ్మా, ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. నువ్వే ఇలా ఉంటే మంచిది కాదు. అందరి కళ్ళ గురించేమో గాని తమరి కళ్ళు మాత్రం నా కూతురి మీదే ఉంటాయి. వదినా, నా కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయం తప్ప శాన్వి జీవితం బాగుపడకూడదని కల్లో కూడా అనుకోను. పెళ్లి పిల్లని తోలుకురండ్రి. శాన్వి, పా.
శ్రీవల్లి, ఏంటది? ఇప్పుడేమైంది? గిదిని ఆడబిడ్డ మైదాకు పండగ. ఉత్త మైదాకు పెడితే సరిపోతుందా? ఏం చేయాలి? ఓ పాట పాడరాదు? పాటనా? అవును అవును, పాట పాడాలి 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 పాడాలి. అక్క పాడక్క పాడక్క. పాల సంద్రమంటి పాపాయి కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. పాల సంద్రమంటి పాపాయి కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. గోరింట పండంగా గోరంక రావాలి, గోరింట పండంగా గోరంక రావాలి. కళ్ళల్లోన కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. నీ కళ్ళల్లోన కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. ఎండల్లో ఎన్ని ఎల్లు పిల్ల గుండెల్లో మళ్ళీ ఎల్లు, ఎండల్లో ఎన్ని ఎల్లు పిల్ల గుండెల్లో మళ్ళీ ఎల్లు. వచ్చే వరుడి కొరకు గిచ్చే గడియల కొరకు కలలెన్నో కన్నాది శ్రీలక, కానీ సెంపల్లోన సిక్కులక. యాహూ 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 నిచ్చే రాముడి మెళ్ళో గుచ్చిన పూదండ ఏస్తావా కంగారు పడక. ఏచి చూస్తుంది ఎన్నెళ్ళు పడక. ఊరు గల్లు పొరి మేరల్లలో పూలు పూసిన దారులలో, ఊరు గల్లు పొరి మేరల్లలో పూలు పూసిన దారులలో. ఎదురెళ్ళి 7 అడుగులు వేస్తావా, ఏలో పట్టుకొని పోలు సుడతావా. శ్రేణిదేవి నువ్వు చేయవే. అమ్మో నేను చెయ్య.
ఇప్పుడు ఎవరు చేస్తారు? శ్రీవల్లి వదిన చేస్తుంది. లే లే, వద్దు అక్క చెయ్యి అక్క, ప్లీజ్ చెయ్యి. వద్దు వద్దు, మంచిగా ఉండదు. నీకేమైనా మతిపోయిందా? శ్రీవల్లి డాన్స్ చేయడం ఏంటి? ఇప్పుడు గాని శ్రీవల్లి డాన్స్ చేస్తే అల్లుడొచ్చి చూస్తాడు. కడుపుతో ఉన్న నువ్వు డాన్స్ ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. మాట మాట పెరిగి శ్రీవల్లి కడుపుతో లేనని చెప్పే పరిస్థితికి తీసుకురావాలి. నిజం బయటపడిపోతుంది. తెల్లవారితే పెళ్లి కాబట్టి అల్లుడు అంతగా కోపడడు. ఇంతమందిలో శ్రీవల్లిని తప్పుపట్టడు, క్షమిస్తాడు. నా కూతురు భయానికి తెరపడుతుంది. నా కూతురు జీవితం నిలబడుతుంది. ఏంది శ్రీవల్లి, చెయ్యి. అరే, చెప్తుంది మీకు కదా. పర్వాలేదు వదినా, చేయనివ్వండి. డాన్సే కదా, చేస్తే తప్పే ఉంది. తప్పే ఉంది. అమ్మ కూడా ఓకే అంది. అక్క డాన్స్ చెయ్యాలి. ఇప్పుడు ముభావంగా ఉంటే ఆయనకు అనుమానం వస్తుందేమో. చెయ్యాలి, చెయ్యాలి, డాన్స్ చెయ్యాలి. అక్క డాన్స్ చెయ్యాలి, 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 డాన్స్ చెయ్యాలి. Stop it! ఏంటిది? మెహందీ ఫంక్షన్ బావగారు. అమ్మాయి అందరూ అడిగారని డాన్స్ చేస్తోంది అల్లుడు గారు. ప్రెగ్నెంట్ అయిన శ్రీవల్లి అలా చిందులు వేయడం ఏంటి? డాన్స్ చేయమని అడిగిన వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు. కనీసం నీకైనా ఉండాలిగా బుద్ధి. తప్పైంది, అందరూ ఫోర్స్ చేసిండ్రండి. ఫోర్స్ చేస్తే గెంతులేస్తావా? నీ గురించి, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించక్కర్లేదా? ఊకో పిల్లగా, భలే చెప్తావు. అరే, దునియాలో నీ పెళ్ళం ఒకతే నీళ్లు పోసుకున్నదా? మేం కనలేదా, పెంచలేదా? ఏం మాట్లాడుతున్నావు? పెండ్లం మీద ప్రేమ ఉండాలే కాని మరీ ఇంత కండిషన్ ఉండద్దు. నీకేం తెలీదు మామ. ఏందయ్యా తెలిసేది? కడుపుతో ఉన్న పిల్ల సంబరంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతది. అది నీకెరకలే? అవును బాబు, ఈ టైంలో గర్భవతి ఉల్లాసంగా ఉంటేనే అన్నింటికీ మంచిది. ఇప్పుడు మీ పెండ్లాలకు మీరే మైదాకు పెట్టాలే. పెద్దబాబు, నువ్వు పెట్టు నీ పెండ్లంకి.